ఆరు గ్యారంటీ పథకాల హామీతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ తొలి రోజు నుంచే 2 హామీలను అమలు చేస్తుంది. ఇప్పుడు మరో 2 హామీల అమలుకు శ్రీకారం చుట్టనుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం పేరుతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవాల్టి నుంచి అమలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోనున్నారు. ఇవాళ ఇంద్రవెల్లి సభలో ఈ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనతోనే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల శంఖారావం కూడా పూరించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇంద్రవెల్లిని రేవంత్ పొలిటికల్ సెంటిమెంట్ ప్లస్గా భావిస్తారు. అందుకే అక్కడి నుంచే ఎన్నిక ప్రచారం మొదలుపెట్టనున్నారు. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పగ్గాలు చేతపట్టాక మొదటిసారిగా ఇంద్రవెల్లి అమరవీర స్థూపం వద్ద భారీ బహిరంగ నిర్వహించారు. ఇక ఈ సభ విజయవంతం కావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్ టూర్ రేవంత్కు కలిసి వచ్చింది. అందుకే ఇదే సెంటిమెంట్తో ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు కూడా వెళ్లనున్నారు. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. అది కూడా కాంగ్రెస్ను తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చిన గ్యారంటీ స్కీములనే ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా వాడనున్నారు. ఇప్పటికే 2 స్కీములు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 స్కీములను ఇవాళ నుంచి అమలు చేయనుంది. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములలో 2ంటిని ఇదే వేదిక నుంచి ప్రారంభించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం పేరుతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవాల్టి నుంచి అమలు చేయనున్నారు.